ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయంలోని 32వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో సమస్త చరాచర ప్రాణికోట్ల యందును భగవంతుడు వ్యాపించున్నాడని తెలిపారు. మరి భగవంతుడు యందు సిద్ధి పొందాలంటే జీవుడు ఏం చేయాలి అంటే సర్వత్ర ఏకాత్మ బుద్ధి కలిగి అట్టి అద్వయ పరమాత్మను సేవించాలని ధ్యానించవాలని చెప్పారు. మరి ఆత్మజ్ఞుడు మహనీయుడు లోకమున వ్యవహరించినను అతని భగవద్స్థితికి హాని కలుగుతుందా అంటే కలగదని కూడా తెలిపారు. అతడు ఎట్లా ప్రవర్తించినా కానీ అతని భగవద్శక్తికి లోపము కలగదని కూడా ముఖ్యంగా తెలిపారు. అయితే ఈరోజు తెలుసుకుపోయేటువంటి 32 శ్లోకంలో భగవాన్ ముఖ్యంగా తెలియజేస్తుంది, ఆత్మదృష్టి కలిగి సర్వజీవులను తన వలె సమముగా చూచువాడు సర్వోత్తముడని వచించుతున్నారు. ఆత్మౌపం యేన సర్వత్ర సమం పశ్యతి అర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. అర్జున, ఓ అర్జున, సర్వత్రా సమస్త ప్రాణులయందును సుఖం వా సుఖమును గాని దుఃఖం ఎది వా దుఃఖమును గాని ఆత్మ ఉపపమ్యేన తన తోడ పోల్చుకొనుచు అంటే తన ఆత్మ వంటిదే తక్కిన వారి ఆత్మ అనేటువంటి భావంతో సమానముగా యహ ఎవడు పశ్యతి చూచుతున్నాడో సహయోగి ఆ యోగి పరమః శ్రేష్ఠుడని మతః తలంపబడుతున్నాడు. ఓ అర్జున, సమస్త ప్రాణులందరూ సుఖమును గాని దుఃఖమును గాని తన తోడ పోల్చుకొనుచు తన వలె సమానముగా ఎవడు చూచునో అట్టి యోగి శ్రేష్ఠుడని తలంపబడుతున్నాడు. అయితే ఈ శ్లోకంలో ఆచరణ వేదాంతం ఉపదేశిస్తున్నారు. ఒకనికి బోధ సరిగా వంట పట్టినది లేనిది అతని ఆచరణ ద్వారా తెలుస్తుందని చెప్పారు. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.